బాస్కి లీవ్ లెటర్ రాయాలా? మంచి పదాల కోసం వెతుక్కోవక్కర్లేదు. అమ్మాయికి లవ్ లెటర్ రాయాలా? క్రియేటివ్గా రాయలేం అని బాధపడక్కర్లేదు. ఆఫీస్కి థ్యాంక్స్ లెటర్ రాయాలా? అఫీషియల్గా లేదని వరీ అక్కర్లేదు. ఫ్రెండ్స్కి ఇన్విటేషన్ రాయాలా? దానికి కూడా నో వరీ. మీరు రాయాల్సిన ఈమెయిల్ ఎలాంటిదైనా సరే ఇప్పుడు ఈజీగా రాసేయచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఏఐ మీకు తోడుగా ఉంటుంది. ఈమెయిల్లో మీరు తప్పు రాస్తే హెచ్చరించడం మాత్రమే కాదు, క్వాలిటీ అవుట్పుట్ ఇచ్చే వరకు మీకు సపోర్ట్గా నిలుస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నది ఇప్పుడు రచనల్లో ఎంతగానో ఉపయోగపడుతోందన్న విషయం తెలిసిందే. అది ఇప్పుడు నేరుగా జీమెయిల్లోకే వచ్చేసింది. పర్సనల్ లెటర్ రాస్తున్నా, ప్రొఫెషనల్ ఈమెయిల్ రాస్తున్నా ఇప్పుడు ఏఐ మీ పక్కనే ఉండి హెల్ప్ చేస్తుంది. ఈ టూల్ మరేదో కాదు, గూగుల్ వాళ్ళ జెమినీ. గూగుల్ సృష్టించిన తాజా ఏఐ టూల్ జెమినీ. ఇప్పుడు ఇది జీమెయిల్లో అంతర్భాగంగా లభిస్తుంది. ఈమెయిల్ రైటింగ్లో ఎంతో హెల్ప్ చేస్తోంది. ఇంతకీ జీమెయిల్లో జెమినీ ఎక్కడ ఉంటుంది, ఎలా హెల్ప్ చేస్తుంది, అదే చూద్దారండి. జెమినీ గూగుల్ వాళ్ళ పవర్ఫుల్ ఏఐ టూల్. నిజానికి ఇదేంటి? ఒక శక్తివంతమైన భాషా నమూనా, అంటే లార్జ్ లాంగ్వేజ్ మోడల్. ఇది మెయిల్ రాసేటప్పుడు ఓ కో పైలట్ గా పక్కనే ఉండి హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు జీమెయిల్లో జెమినీ కూడా ఒక అంతర్భాగం అయిపోయింది. గూగుల్ జెమినీ అడ్వాన్స్డ్ సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ ఈమెయిల్ హెల్ప్ అందుబాటులో ఉంటుంది. జెమినీ సహాయంతో ఇకపై మీరు కాన్ఫిడెంట్ గా ఈమెయిల్స్ రాయొచ్చు అంటున్నారు గూగుల్ వాళ్ళు. జీమెయిల్ రాసేటప్పుడు కంపోజ్ బటన్ నొక్కిన తర్వాత ఈమెయిల్ విండో వస్తుంది కదా, ఆ విండోలో కింది భాగంలో స్టార్ గుర్తుతో ఒక పెన్సిల్ ఐకాన్ కనిపిస్తుంది. దాని మీద కర్సర్ ఉంచితే హెల్ప్ మీ రైట్ అనే పేరు కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే జెమినీ టూల్ యాక్టివేట్ అవుతుంది. జెమినీ యాక్టివేట్ కాగానే 3 ఆప్షన్లు కనిపిస్తాయి. ఈ 3 ఏంటంటే ఫార్మలైజ్ మై డ్రాఫ్ట్, ఎలాబొరేట్ మై డ్రాఫ్ట్, షార్టెన్ మై డ్రాఫ్ట్. ఫార్మలైజ్ మై డ్రాఫ్ట్ అనేది మన ఈమెయిల్ డ్రాఫ్ట్లను చక్కగా స్పష్టంగా ఉండేలా చూస్తుంది. ముఖ్యంగా మనం ఈమెయిల్లో ఏం చెప్పదలుచుకున్నామో ఆ ఆలోచనల విషయంలో ఓ క్లారిటీ తీసుకువస్తుంది. చెప్పే విషయాల్ని మరింత స్పష్టంగా, క్లుప్తంగా చెప్పడానికి ఇది సహాయపడుతుంది. అంతేకాదు, ఓవరాల్గా డ్రాఫ్ట్ తాలూకు క్వాలిటీని మెరుగుపరుస్తుంది ఈ ఫీచర్. మనం ఈమెయిల్లో ఏదైనా రాయాలనుకుంటే దాన్ని రాసేసి అప్పుడు ఫార్మలైజ్ మై డ్రాఫ్ట్ అనే ఆప్షన్ ఎంచుకోవాలి. అప్పుడు ఈ టూల్ మీ డ్రాఫ్ట్ ని విశ్లేషిస్తుంది. ఈమెయిల్లో ఎక్కడెక్కడ ఇంప్రూవ్ చేయొచ్చో గుర్తిస్తుంది. అంతేకాదు, ఈ ఇంప్రూవ్మెంట్స్ కి సంబంధించిన సూచనలు, సలహాలు ఇస్తుంది. అంతేకాదు, వ్యాకరణం, స్పెల్లింగ్, పంక్చువేషన్ వగైరా విషయాల్లో లోపాలుంటే వెంటనే గుర్తించి తెలియజేస్తుంది. ఇది మాత్రమే కాదు, ఓవరాల్ గా మన ఈమెయిల్ డ్రాఫ్ట్ లోని శైలి, టోన్ వగైరాల్ని మెరుగుపరచడంలో ఉపయోగపడుతుంది. ఇక ఎలాబొరేట్ ఆన్ మై డ్రాఫ్ట్, ఇది కూడా ఎంతో ఉపయోగపడే ఫీచర్. మనం రాసిన ఈమెయిల్ ని మరింతగా విస్తరించాలనుకుంటే ఇది ఉపయోగపడుతుంది. మనం రాయాలనుకున్న దాన్ని రాసేసి ఎలాబొరేట్ ఆప్షన్ క్లిక్ చేస్తే ఈమెయిల్లో అర్థం మారకుండా ఆ కంటెంట్ ని మరింతగా పెంచుతుంది ఈ టూల్. ఉన్న విషయాన్నే మరింత విస్తృతంగా, విస్తారంగా చెప్పాలి అన్నప్పుడు ఈ ఆప్షన్ ని ఎంచుకోవాలి. మెయిల్ ని ఏదో కృత్రిమంగా సాగదీసినట్టు కాకుండా ఎంతో సహజంగా మంచి పదాలతో, వాక్యాలతో తిరగరాయాలంటే ఎలాబొరేట్ ఫీచర్ ఉపయోగపడుతుంది. ఇక షార్టెన్ మై డ్రాఫ్ట్. ఒక్కోసారి పెద్ద పెద్ద ఈమెయిల్స్ రాయడం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. ఎందుకంటే సమయం తక్కువ ఉన్నప్పుడు పెద్ద పెద్ద ఈమెయిల్స్ ఎవరూ చదవలేరు. చదివినా అందులోని విషయాలు మిస్ అయిపోతారు. అందుకే విషయాన్నంతా సంగ్రహంగా చెప్తూ తక్కువలో ఎక్కువ విషయాలు రాయాలంటే షార్టెన్ ఆప్షన్ బెటర్. ఈమెయిల్లో మనం రాయాలనుకున్నది రాసేసి తర్వాత షార్టెన్ మై డ్రాఫ్ట్ ఆప్షన్ ఎంచుకుంటే చాలు. విషయాలేవీ మిస్ కాకుండా ఈమెయిల్ ని చిన్నగా చేస్తుంది ఏఐ. సరే, ఫార్మలైజ్, ఎలాబొరేట్, షార్టెన్ అనే ఈ ఆప్షన్లన్నీ మనం రాసిన ఈమెయిల్ ని మెరుగుపరచడానికి ఉపయోగపడతాయి. అయితే అసలు మొత్తంగా ఈమెయిల్ నే మనం రాయకుండా ఏఐ మీద ఆధారపడిపోవచ్చు. అదెలాగంటే హెల్ప్ మీ రైట్ బటన్ క్లిక్ చేసినప్పుడు ఒక డైలాగ్ బాక్స్ వస్తుంది. మనకి ఎలాంటి లెటర్ కావాలో తెలుపుతూ అందులో ఒక టెక్స్ట్ ప్రాంప్ట్ ఇచ్చి క్రియేట్ బటన్ నొక్కితే చాలు మన కోసం జెమినీయే ఈమెయిల్ రాసేస్తుంది. ఇలా సిద్ధమైన ఈమెయిళ్లలో కొన్ని బ్లాక్స్ ని మన అవసరాన్ని బట్టి మనం పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. అంటే జస్ట్ కొన్ని పదాలు ఫిల్ చేయడం ద్వారా మంచి ప్రొఫెషనల్ ఈమెయిల్ రాసేయచ్చన్నమాట. ఏఐ సిద్ధం చేసిన ఈమెయిల్ కింది భాగంలో రిక్రియేట్, రిఫైన్ అనే బటన్స్ ఉంటాయి. రిఫైన్ అంటే మెరుగుపరచడం. మనం ఇంతకు ముందు చెప్పుకున్న 3 ఆప్షన్స్ ఇందులో భాగాలే. అంటే ఫార్మలైజ్, ఎలాబొరేట్, షార్టెన్. వీటిని వాడటం ద్వారా ఈమెయిల్ ని మరింత మెరుగుపరచవచ్చు. అలా కాదు, ఏఐ రాసిన మెయిల్ నచ్చలేదు అనుకుంటే మొత్తం మళ్లీ కొత్తగా రాయమని కోరాలి. ఇందుకోసం రీక్రియేట్ బటన్ నొక్కితే చాలు. ఈమెయిల్లో కొంత భాగం నచ్చకపోతే దాన్ని కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఏఐ రాసిన విషయాల్ని ఈమెయిల్లో వాడుకోవాలి అంటే జస్ట్ ఇన్సర్ట్ బటన్ క్లిక్ చేస్తే చాలు. ఇలా ఎంతో సింపుల్ గా ఏఐ సాయంతో మనం ఇప్పుడు ఈమెయిల్స్ రాసేయొచ్చు.
అయితే ప్రస్తుతం జీమెయిల్లో జెమినీ టూల్ తెలుగు భాషని సపోర్ట్ చేయడం లేదు. త్వరలో ఆ సపోర్ట్ కూడా లభిస్తుందని అంటున్నారు. ఇక అప్పుడు మంచి ఉత్తరాలు రాయాలంటే పదాల కోసం వెతుక్కోవాల్సిన పని ఉండదు. నేరుగా జీమెయిల్ ఓపెన్ చేసి మంచి ప్రొఫెషనల్ మెయిల్స్ ని క్షణాల్లో రాసేయొచ్చు. ఇప్పుడు ఈమెయిల్ అన్నది నిత్య జీవితంలో ఓ భాగమైపోయింది. ఇప్పుడు ప్రపంచంలో చాలా మంది ఈమెయిల్ అవసరాల కోసం గూగుల్ వాళ్ళ జీమెయిల్ నే ఉపయోగిస్తూ ఉంటారు. అయితే టెక్నాలజీ ఎంత పెరిగినా ఈమెయిల్ రాయడం అనేది బోరు కొట్టే విషయమే. ఈమెయిల్ రాయడం మాత్రమే కాదు, వచ్చిన ఈమెయిల్స్ కి రిప్లైలు ఇవ్వడం కూడా చాలా బోర్ తెప్పించే పని. అయినా ఈమెయిల్ రాయడం ఏమైనా పెద్ద పనా అని అనుకుంటారు కొందరు. కానీ రోజు వందల కొద్ది ఈమెయిల్స్ డీల్ చేసే వాళ్ళకి తెలుస్తుంది అందులోని కష్టం ఏమిటో. ముఖ్యంగా ప్రొఫెషనల్ ఈమెయిల్ రాయడం మరింత శ్రమతో కూడుకుంది. అఫీషియల్ మెయిల్స్ రాసేటప్పుడు ఎంతో జాగ్రత్త అవసరం. ఎక్కడా అర్థం తప్పు రాకుండా చూసుకోవాలి. మంచి పదాల్ని సెలెక్ట్ చేసుకోవాలి. పంక్చువేషన్ వగైరా కరెక్ట్గా ఉండాలి. పైగా ఏ ఈమెయిల్ ఎవరికి పంపాలి అనే విషయంలో ఎంత మాత్రం పొరపాటు జరగకూడదు. ఈమెయిల్ అనుభవాన్ని మరింత సులభతరంగా సమర్థంగా చేయడానికే జెమినీ వచ్చింది. అయితే ఇలా జీమెయిల్లో జెమినీ ఏఐని వాడటం వల్ల కొన్ని నష్టాలు లేకపోలేదు. జెమినీ మీ ఈమెయిల్ డేటాని యాక్సెస్ చేస్తుంది, విశ్లేషిస్తూ ఉంటుంది. కాబట్టి ఇది కొంతవరకు ప్రైవసీకి భంగం కావచ్చు. అలాగే మీకంటూ ఓ ప్రత్యేకమైన భాషా విధానం, పదాల ఎంపిక పద్ధతి ఉండొచ్చు. దాన్ని జెమినీ పాడు చేసే అవకాశం ఉంది. ఇంకో సమస్య ఏంటంటే నిత్యం రచనల కోసం ఏఐ మీద ఆధారపడితే మన క్రియేటివిటీ, రచన సామర్థ్యం పూర్తిగా దెబ్బతినవచ్చు. అలాగే కొన్నిసార్లు ఏఐ తప్పులు రాసే అవకాశం ఉంది. వీటిని దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తగా వాడుకుంటే మాత్రం జీమెయిల్లో జెమినీ అనేది మీకు అద్భుతంగా ఉపయోగపడుతుంది.